Good morning. Today we discuss about organic reaction mechanism, paper one. Okay. So here in which we discussing the paper one reaction mechanism. This is unit one. Unit one is the methodology of asymmetric synthesis. Asymmetric synthesis కోసం discuss చేస్తాం. In asymmetric synthesis, we see the what is the type of chiral substrate, chiral catalyst, chiral reagents, and what is the reactive products are formed. Okay, na? What type of the reactions are takes place. Okay, so this unit mainly explained about on the stereochemistry of the compounds. They are involved in asymmetric synthesis. Then they shows the stereochemistry of the compounds. So we observing what type of the stereochemistry is exhibits of the compounds involved in the reactions. Okay. So ఇందులో మనం different kinds of the reactions అనేది మనం చూడడం జరిగింది. అందులో మనం చాలా వరకు డిస్కస్ చేసాం. So here in which some today also we discussing about very important catalysts or reagents are involving to uh, gives the stereo isomeric products. Okay. So here in which the alkene is reacted with osmium tetroxide OSO4. It is a oxidative reagent. Then they gives diols 1,2 diols అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా అంటే ఆల్కిన్ కనుక తీసుకుని ఆల్కిన్ ని ఆస్మియం టెట్రాక్సైడ్ తో కనుక ట్రీట్ కనుక చేస్తే మనకి ఏం ఫామ్ అవుతుంది అంటే కాంప్లెక్సిటీ అనేది ఫామ్ అవుతుంది. సైక్లిక్ కాంప్లెక్సిటీ అనేది విత్ ది ఆల్కిన్ ఫామ్ అయినప్పుడు దాని నుంచి హైడ్రాలసిస్ కనుక చేస్తే మనకి ఏమొస్తుంది అంటే ఆల్కహాల్స్ అనేది వస్తుంది 1,2 డయాల్స్. ఓకేనా అంటే డబుల్ బాండ్ బ్రేక్ అయ్యి ఏమవుతుంది అక్కడ ఆల్కహాల్స్ అనేది వస్తుంది. ఈ ఆల్కహాల్స్ ఏంటంటే విసినల్ ఆల్కహాల్స్ అనేది వస్తుంది. అంటే కైరల్ ఎసిమెట్రిక్ స్టీరియో ఐసోమెరిక్ ప్రొడక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ స్టీరియో ఐసోమెరిక్ కాంపౌండ్ ఎలా ఇస్తుందంటే చూడండి. ఓకేనా. సో ఇన్ విచ్ ఈ టైప్ ఆఫ్ రియాక్షన్ మనం ఏంటంటే షార్ట్ ప్లస్ ఎసిమెట్రిక్ hydroxylation short plus asymmetric hydroxylation okay. The short plus hydroxylation is the chemical reactions of an alkene with osmium tetroxide in presence of a chiral hydroquinoline ligand. ఇది డైహైడ్రోక్వినోలిన్ లైగండ్ అనేది అంటే డైహైడ్రోక్వినోలిన్ అనేది ఇట్స్ లైగండ్ to form a vicinal diols. Okay, so the reaction is takes place alkene chiral alkene. OSO4 is the oxidative reagent. Then the formation is vicinal alcohol. Dioxide. ఇక్కడ రియాక్షన్ అనేది ఎలా జరుగుతున్నాయంటే ద రియాక్షన్ ఇస్ టేక్స్ ప్లేస్. ఇక్కడ ఏమొచ్చిందండి విసినల్ డయాల్స్ అంటే డబుల్ బాండ్ అనేది బ్రేక్ అయ్యి మనకి ఏమొచ్చిందండి డబుల్ బాండ్ అనేది బ్రేక్ అయ్యి ఆల్కహాల్స్
ఏం చేస్తారంటే హైడ్రాలిసిస్. So here in which after completion of the reactions, the reagent OSO4 is regenerated by the addition of small amount of potassium ferricide. అంటే ఈ రియాక్షన్ కంప్లీట్ అయిన తర్వాత OSO4 ని రిమూవ్ చేయాలంటే రియాక్షన్ మిక్చర్ నుంచి ఏం చేయాలండి, పొటాషియం ఫెర్రోసైనిడ్ అనేది ఫెరిసైనిడ్ అనేది యాడ్ చేస్తే OSO4 అనేది మనం తిరిగి మనం పొందడం జరుగుతుంది. The mechanism of Sharpless asymmetric dihydroxylations begins with the formation of osmium tetroxide ligand complex. Okay? So దీనికి హైడ్రోక్వినోన్ నుంచి ఇది ఏం చేస్తుందండి, కాంప్లెక్సిటీ అనేది ఫామ్ చేసి దానికి బయట. This complex involves in cycloaddition with the alkene to give a cyclic intermediate. ఈ కాంప్లెక్సిటీ అనేది మనకి ఏం చేస్తుంది, సైక్లిక్ ఇంటర్మీడియట్ ఆల్కిన్ తోటి OSO4 ఫామ్ అవ్వడానికి మనకి యూస్ఫుల్ గా ఉంటుంది. బేసిక్ హైడ్రోలిసిస్ ఆఫ్ ది ఇంటర్మీడియట్ లిబరేట్స్ ద డయాల్స్. అప్పుడు దాన్ని కనుక హైడ్రాలిసిస్ కనుక చేస్తే మనకి ఏమొస్తుందంటే డయాల్స్ అనేది వస్తుంది. ఇది రియాక్షన్స్. ఓకేనా, అంటే మనం ఇక్కడ ఏం తీసుకుంటున్నాం, డయాల్స్ తీసుకుని కైరల్ ఆల్కిన్ తీసుకుని కైరల్ ఆల్కిన్స్ కి OSO4 అండ్ డైహైడ్రోక్వినోన్ కనుక యాడ్ చేస్తే ఫస్ట్ డైహైడ్రోక్వినోన్ నుంచి లైగండ్ అన్న ఫామ్ చేస్తుంది OSO4. లైగండ్ ఫామ్ చేసిన తర్వాత దీన్ని మనం ఆల్కిన్ కనుక యాడ్ చేస్తే దాంతో సైక్లైజేషన్ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. ఈ సైక్లిక్ ఆస్మియం టెట్రాక్సైడ్ ఆల్కిన్ మనకి సైక్లైజేషన్ ఫామ్ అవుతుంది. ఈ సైక్లైజేషన్ కనుక మనం హైడ్రాలిసిస్ కనుక చేస్తే అప్పుడు మనకి ఏమొస్తుందంటే మనకి డయాల్స్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని మళ్ళా డైహైడ్రోక్వినోన్ కనుక యాడ్ చేస్తే OSO4 అనేది రియాక్షన్ నుంచి సెపరేట్ అవ్వడం జరుగుతుంది. దిస్ ఈస్ ద రియాక్షన్స్. ఓకే, సీ ద రియాక్షన్స్ మెకానిజం. రియాక్షన్ మెకానిజం అనేది ఏ విధంగా జరుగుతుందో reaction mechanism expressed OSO4 osmium tetroxide. ligand dihydroquinone. Ligand dihydroquinone. Ligand ligand complex. Ligand complex. So దీనికి ఇస్తాయి. దీంతో మనకి కాంప్లెక్సిటీ అనేది ఫామ్ అయింది బై ప్రాసెస్. కాంప్లెక్సిటీ అనేది ఫామ్. కాంప్లెక్సిటీ అనేది ఏం చేస్తుందంటే దీన్ని బై కాంప్లెక్స్ pi complex with ligand and the alkene. Okay, then it is forming as a cyclization, that is
ఇది ఈ విధంగా సైక్లియేషన్ అనేది ఫామ్ అయింది. డబుల్ బాండ్ అనేది బ్రేక్ అయ్యి సైక్లియేషన్ అనేది ఫామ్ అయింది. ఇప్పుడు ఈ సైక్లియేషన్ మనం ఏం చేస్తామంటే హైడ్రాలిసిస్ అనేది చేస్తాం. ఏం చేస్తామంటే హైడ్రాలిసిస్. హైడ్రాలిసిస్ చేసినప్పుడు ఏమవుతాయంటే OH ఇక్కడ ఫామ్ డయాల్స్ therefore దీంతో పాటుగా this is converted again OS లైన్ కింద విడిపోతుంది. ఓకేనండి. సో ఈ విధంగా మనకి డయాల్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఏం చేస్తుందండి డయాల్స్. దిస్ ఈస్ ద డయాల్స్. ఈ డయాల్స్ డైహైడ్రాక్సిలేషన్ అనేది కామన్. హైడ్రాక్సిలేషన్ బిస్ హైడ్రాక్సిలేషన్ అంటే రెండు ఒకేసారి రెండు OH అనేది జరగడం జరుగుతుంది. దిస్ ఈస్ కాల్డ్ యాస్ ద సార్ప్లస్ ఎసిమెట్రిక్ సింథసిస్ ఆఫ్ బిస్ హైడ్రాక్సిలేషన్. ఓకేనా? ఓకేనండి. సో దిస్ ఈస్ ద రియాక్షన్. నెక్స్ట్ వన్ ఈస్ ద asymmetric hydrogenation using Nauric catalyst. Very important short answer. Nauric catalyst. Asymmetric synthesis by Nauric catalyst. అంటే ఇక్కడ asymmetric synthesis లో ఏం ఇచ్చేస్తుంది Nauric catalyst అని ఇచ్చేస్తుంది. Asymmetric hydrogenation చూద్దాం. Here, the next very important one is Nauric catalyst using hydrogenation, asymmetric hydrogenation. So, in which Nauric asymmetric hydrogenation of ketones తీసుకుని hydrogenation is a chiral reactions for the chemical, the enantiose selective hydrogenation of ketones, aldehydes and amines. The reaction uses chiral ruthenium catalyst. రుథీనియం క్యాటలిస్ట్ ని నయోరిక్ క్యాటలిస్ట్ అంటారు. దీనిది నయోరిక్ క్యాటలిస్ట్ బినాప్ అని కూడా అంటారు. బైనాప్. దిస్ ఈజ్ రైట్ యాస్ 2 bis diphenyl phosphine బైనాప్థైల్. దీన్ని బైనాప్ అన్నారు catalyst. So ruthenium catalyst is used for the asymmetric hydrogenation of functionalized ketones and binap diamine. Ruthenium catalyst is used for the asymmetric hydrogenation of simple ketones. Simple ketones ni asymmetric hydrogenation చేయడానికి మనం దీన్ని ఇచ్చేస్తాం. With S binap catalyst, hydrogen attacks from top face, and with R catalyst, hydrogen attacks from bottom face. అంటే బైనాప్ అనేది పైనుంచి, ఆ రుథీనియం క్యాటలిస్ట్ అనేది కింద నుంచి, రెండు కూడా అటాకింగ్ అనేది జరిగి అక్కడ హైడ్రోజనేషన్ అనేది జరుగుతుంది అనమాట. జరిగి మనకి కీటోన్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఆల్కహాల్స్ జరుగుతుంది. ఇది ఎలా జరుగుతుంది అనేది రియాక్షన్ చూద్దాం. ఓకేనండి.
ఇక్కడ ఫస్ట్ బిఫోర్ గోయింగ్ టు రియాక్షన్స్ బైండ్ ఆఫ్ ReCl టు catalyst అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. Ruthenium chloride catalyst. ఇది 2 2 2 2 1 1 ఇది 1 1 బై నాఫ్థైల్ ఓకేనా. రుథెనియం catalyst బైండ్ ఆఫ్ ReCl టు catalyst. అలాగే బైండ్ ఆఫ్ రుథెనియం డైఎమీన్ catalyst. డైమీన్ అంటే Cl ప్లస్ ఎమిన్ పెడితే డైఎమీన్ catalyst. డైఎమీన్ ఇదేంటంటే ఇక్కడ బైఫెనైల్ బదులు బై ఎమీన్ డైఎమీన్ ఓకేనా, అది ఫామ్ ఓకేనా. సో ఇప్పుడు రియాక్షన్ ఎలా జరుగుతుందో చూద్దాం. దిస్ ఈజ్ ద catalyst ఓకేనా, అర్థమైంది కదా catalyst. ఇప్పుడు ఈ catalyst ఒకటి బాటమ్ నుంచి ఒకటి టాప్ నుంచి రెండేళ్ళ నుంచి తీటోకి అటాక్ కావడం అనేది జరుగుతుంది. Therefore, reactions reaction ketone. Top case. Yeah. Bottom phase. Right. Top phase లో కనుక అటాక్ వెళ్తే
बॉटम बेसल के होते हैं बिलो द प्लेन inform. Okay, this is the reaction. This reaction also considering a simple ketones. Simple ketones అంటే సేమ్ రెండు తీసుకున్నాం. రెండు ఖర్చులో సేమ్. అది ఫామ్. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ asymmetric hydrolysis using Naiori catalyst. దీని ఏమంటారండి? Naiori catalyst. Naiori catalyst అన్న. Naiori catalyst అని అంటాం. ఓకేనా? నెక్స్ట్ వన్ asymmetric hydrolysis using chiral Wilkinson catalyst. Asymmetric hydrogenation using chiral Wilkinson catalyst. Wilkinson catalyst వచ్చేసి Wilkinson catalyst వచ్చేసి హైడ్రోజనేషన్ చేయడం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ విల్కిన్సన్ catalyst అంటే ఆల్రెడీ రెండు రియాక్షన్స్ లో డెమిన్ రియాక్షన్స్ లో చూసుకుంటొచ్చు మీరు. విల్కిన్సన్ catalyst అనేది Wilkinson catalyst. Oh,
called Wilkinson catalyst. దాన్ని ఏమంటారు? విల్కిన్సన్ క్యాటలిస్ట్ అని. ఓకేనా? దాన్ని ఏమంటారంటే విల్కిన్సన్ క్యాటలిస్ట్ అని. అదేంటంటే విల్కిన్సన్ క్యాటలిస్ట్. ఇప్పుడు ఈ విల్కిన్సన్ క్యాటలిస్ట్ తీసుకుని మనం ఏం చేస్తున్నామంటే హైడ్రోజనేషన్ అనేది చేస్తాం. హైడ్రోజనేషన్ యాడ్ చేస్తాం. మెనీ soluble metal catalyst one used in affecting asymmetric hydrogenation. And catalyst includes a number of rhodium complexes containing chiral phosphines or amides as ligands. Trichloroperidone rhodium treated with sodium borohydrate and chiral dimethyl formamide gives a chiral catalyst which is highly active for hydrogenation of alkenes. Alkenes ni hydrogenation చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. Biphenyls biphosphine rhodium chloride. ఇది biphenyl biphosphine rhodium chloride. ఓకేనా? దీన్ని ఇచ్చేసి treated with sodium borohydrate is more effective catalyst for asymmetric hydrogenation of functionalized alkenes. Alkenes ని హైడ్రోజనేషన్ చేయడానికి చాలా బాగా యూజ్ఫుల్ అవుతుంది అంటారు. ఓకేనా? చూద్దాం. చేయండి. ఓకేనా? సో ఇది మనకి ప్రొడక్ట్. ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తాం? ఇది మనకి ఆల్కిన్. ఓకేనా? సో ఈ ఆల్కిన్ ని మనం హైడ్రోజనేషన్ అనేది చేస్తాం. హైడ్రోజనేషన్ ఎలా చేస్తాం? బై యూజింగ్ ద విల్కిన్సన్ క్యాటలిస్ట్. విల్కిన్సన్ క్యాటలిస్ట్ యూజ్ చేసి మనం హైడ్రాలిసిస్ అనేది చేస్తున్నాం. ఈ హైడ్రాలిసిస్ మనం చేసినప్పుడు మనకి ఏమొచ్చిందండి? ఇక్కడ స్టీరియోకెమికల్ యాక్టివ్ కార్బన్ అనేది ఫామ్ అయింది. ఓకేనా? సో హియర్ హైడ్రోజన్స్ ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, డబుల్ బాండ్ ఉంది కదా. ఈ డబుల్ బాండ్ దగ్గర ఇక్కడ హైడ్రోజన్స్ అనేది ఫామ్ అయ్యి డబుల్ బాండ్ అనేది బ్రేక్ అయింది. ఓకేనండి? ఇప్పుడు ఇక్కడ మనకి ఏం ఫామ్ అవుతుందంటే యాక్టివ్ కార్బన్ అనేది ఫామ్ ఉంది, ఎసిమెట్రిక్ కార్బన్. ఇక్కడ చూడండి, ఇక్కడ C6H2, CH3, CH2H 4 కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఉన్నాయి కాబట్టి అది ఎసిమెట్రిక్ కార్బన్. ఈ ఎసిమెట్రిక్ కార్బన్ స్టీరియోకెమికల్లీ యాక్టివ్ అన్నమాట. ఓకేనా? సో కాబట్టి మనకి ఇది ఫామ్ అయింది, హైడ్రోజనేషన్ అనేది జరిగింది. ఈ హైడ్రోజనేషన్ దేని నుంచి చేసేయండి? ద హైడ్రోజనేషన్ ఈస్ టేక్స్ ప్లేస్ బై యూజింగ్ ది విల్కిన్సన్ క్యాటలిస్ట్. విల్కిన్సన్ క్యాటలిస్ట్ యూజ్ చేసి మనం హైడ్రోజనేషన్ అనేది చేస్తాం. ఓకేనా? ఇది విల్కిన్సన్ క్యాటలిస్ట్ తోటి మనకి ఏం ఫామ్ అయిందంటే కాంప్లెక్సిటీ అనేది ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే aldol reactions involved in asymmetric synthesis. Asymmetric synthesis is applied on the aldol reactions. You know the aldol reactions. Aldol reactions ఏంటంటే aldehydes కానీ ketones కానీ తీసుకుని దాని రియాక్షన్. ఈ aldehydes అండ్ ketones ని ఆల్కిన్ తో కనుక రియాక్షన్ చేసినప్పుడు జెడినోల్, ఓకేనా, మనకి బీటా హైడ్రాక్సీ కీటోన్ అనేది ఫామ్ అవుతుంది. దాన్నే sin-2,3 డయాల్స్ అనేది ఆల్కహాల్స్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. ఓకేనా? సో ఈ రియాక్షన్స్ ఎలా జరుగుతుంది ఏంటనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకేనండి? సో ఇవన్నీ కూడా ఎసిమెట్రిక్ సింథసిస్ అన్ని కూడా ఫస్ట్ టైం చాలా ఇంపార్టెంట్. ఇది పర్టికులర్గా ఈ క్వశ్చన్ వస్తుందని చెప్పడం, ప్రతిదీ కూడా షార్ట్ ఆన్సర్ 2-3 గంటలు ఒక ఎస్ఐ క్వశ్చన్ ఇచ్చే అవకాశం ఉంది. అంటే ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాల్సిన అవసరం. ఓకేనా? థ్యాంక్ యూ.